గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం 14 నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇప్పించాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. హనుమకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికలకు వ్యాక్సిన్ అందజేసి ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన ఈ వ్యాక్సిన్ పేద కుటుంబాల బాలికలకు ప్రభుత్వం ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సినేషన్ ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రుల అవగాహనతో ముందుకొచ్చి తమ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. జిల్లాలో 7,000కు పైగా బాలికలను గుర్తించినట్లు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఏ అప్పయ్య తెలిపారు. మొదటి రోజు హనుమకొండలో 17 మంది, పరకాలలో 12 మంది బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. బాయ్ గారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేదిక మీదకి డాక్టర్ ఏ అప్పయ్య గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు హనుమకొండ జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి విజయలక్ష్మి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చేసిన కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు మేయర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, ఆల్ ది హెల్త్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. మీరు డిఐఓ గారు, ఆర్ఎం గారు అండ్ ఆశాస్, అంగన్వాడీస్ లైక్ ఈనాటి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టినటువంటి హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి గౌరవ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ గారికి, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి, ఎంజీ అంటే ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తాం మేడం మీ ద్వారా. అదేది హలో సార్ అట్లా పట్టుకో. చేసిన కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు మేయర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, ఆల్ ది హెల్త్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. మీరు డిఐఓ గారు, ఆర్ఎం గారు అండ్ ఆశాస్, అంగన్వాడీస్ లైక్ ఏఎన్ఎంస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వచ్చిన బెనిఫిషరీస్కి వాళ్ళు ఫస్ట్ లాంచ్ రోజు కూడా మేము తీసుకుంటాము. అంతా వాళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళందరికీ నమస్కారం. సో మనకు గవర్నమెంట్ తరఫున నుంచి ఇది 99 డేస్ ప్రణాళిక భాగంగా ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఈ అమ్మాయికి 14 years ఓల్డ్ ఉన్న గర్ల్స్ కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ లాంచ్. ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారు చెప్పినారు కి బయట కూడా ఇది చాలా అప్పుడు నుంచి నడుస్తుంది, ఇది కొత్తగా ఏం కాదు. కానీ బయట కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, దాదాపు 4,000 to 5,000 రూపీస్ పర్ డోస్కి. అందుకే అంత ఎక్కువ మంది అది తీసుకోరు. కానీ ఇప్పుడు మనకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెస్టెడ్ సొల్యూషన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ విచ్ హ్యాస్ బికమ్ వెరీ కామన్ నౌ. ఇప్పుడు మనకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్తో ఉన్న చనిపోయిన వాళ్ళ సంఖ్య దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రూవెన్ సొల్యూషన్ ఫర్ ఇట్. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు డిఐఓ గారు ఎట్లా ఇన్ఫార్మ్ చేసినారు కి అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ ఇన్ మెటర్నిటీ హాస్పిటల్ హన్మకొండ అండ్ ఇన్ పర్కాల్. After some time it will be rolled out into normal immunization program.
సో ఇప్పుడు దీంట్లో ఒకటి పాయింట్ కంపల్సరీ కి కన్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ బి మ్యాండేటరీ, కి పేరెంట్స్ ఒప్పుకుంటేనే వేస్తాము, వాళ్ళకి ఇది ఫోర్స్ అలాగే ఏం చేయము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే కి కొంతమంది కొంతమంది అవేర్ ఉన్న పేరెంట్స్ ఓన్గా విల్లింగ్గా ఈరోజు వచ్చినారు, కి మాకు తెలుసు కి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది అండ్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నాము, దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్, వాళ్ళు ఓన్గా దీనికోసం వచ్చినారు. సో వాళ్ళందరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ. మీరే మిగతా వాళ్ళ కోసం ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు, మీరే మిగతా వాళ్ళ కోసం ఒక సోర్స్ ఆఫ్ అవేర్నెస్ ఉంటారు. సో మీకు కూడా థ్యాంక్ యూ అండ్ విత్ దిస్ వీ విల్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. మేయర్ గారు